చంద్రిక లేమ్మా, చంద్రిక. భరత్, చంద్రిక చూడు, ఇక్కడ చూడమ్మా. భరత్, చంద్రిక, చంద్రిక, చంద్రిక. చంద్రిక, చంద్రిక, చంద్రిక. అత్తయ్య, చంద్రిక. అత్తయ్య, అత్తయ్య, ఆయన పరిస్థితి ఏంటత్తయ్య? ఏంటత్తయ్య ఇలా జరిగింది? ఏంటత్తయ్య అయింది? మేడం, ఇదంతా ఎలా జరిగిందండి? మా అబ్బాయి కొత్తగా ఈ బిల్డింగ్ కట్టిస్తున్నాడు, ఈ బిల్డింగ్ చూపిస్తా అని మమ్మల్ని ఇక్కడికి తీసుకొచ్చాడు. మేమందరం కలిసి బిల్డింగ్ అంతా చూసాం. తిరిగి వెళ్ళిపోతూ ఉంటే పాప బొమ్మ లోపల పడిపోతే తీసుకురావడానికి తిరిగి లోపలికి వెళ్ళాడు. అంతలో పెద్ద శబ్దమైంది. ఏంటా అని తిరిగి చూస్తే బాంబు పేలిన శబ్దం. అంతా పొగలు. పరిగెత్తుకుంటూ వచ్చి చూసేసరికి భరత్, భరత్. మేడం ఆగండి మేడం, ఇప్పుడు మీరు ఆ బాడీని చూడలేరు. బాడీ ఏంటండి? ఆయన నా భర్త. సారీ మేడం, ఆయన చనిపోయారు. మీకు ఎవరి మీద అనుమానం ఉందా? లేదండి, అలాంటిదేమీ లేదు. అత్తయ్య, నేను ఆయన చూడాలి. అత్తయ్య, నేను ఆయన చూడాలి. ఆగమ్మా. లేదత్తయ్య, నేను ఆయన చూడాలి. వద్దు మేడం, పోస్ట్ మార్టం అయ్యాక బాడీని మీకు అప్పచెప్తాం. తీసుకెళ్ళండి. అత్తయ్య, ఆయన తీసుకెళ్ళిపోతున్నారు. అత్తయ్య, అత్తయ్య. సంద్రంలో నా నీరంతా కన్నీరాయనే, గుండెల్లో నా ప్రతి మూల నీ గొంతే మోగెనే. ఉప్పు గాలి నిప్పై మారి నన్నే కాల్చెనే, ఈ సుడి గాలి నిన్నెత్తుకెళ్ళి నన్నే కూల్చెనే. సంద్రంలో నా నీరంతా కన్నీరాయనే, గుండెల్లో నా ప్రతి మూల నీ గొంతే మోగెనే. ఉప్పు గాలి నిప్పై మారి నన్నే కాల్చెనే, ఈ సుడి గాలి నిన్నెత్తుకెళ్ళి నన్నే కూల్చెనే.
తొలిసారి చనిపోయానులే కలలతో కలబడుతూ పడిపోయానులే శిథిల సౌధం ఏమండి? 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 అత్తయ్య ఏమండి? లేచి చూడండి. ఏమండి? అయ్యో 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 ఏమండి? ఏమండి? లేవండి లేవండి, ఒక్కసారి లేచి చూడండి. అయ్యో ఎంత పని జరిగిందిరా. వెళుతున్నప్పుడే అపశకునం కనిపిస్తుంది. వద్దు వద్దు అంటే వినలేదు. ఏం కాదు అన్నావు. చూడు చూడు చివరికి ఏం జరిగిందో. మా అందరికీ అన్యాయం చేసి వెళ్ళిపోయావా భరత్? నా కోసం ఇల్లు కట్టిస్తున్నానన్నారు. నాకేదో సర్ప్రైజ్ చేస్తాను అని అన్నారు. ఇదా ఇదా మీరిచ్చే సర్ప్రైజ్? అయ్యో నేను లేకుండా మీరు బతకలేను అన్నారు. మరి మీరు లేకుండా నేను మాత్రం ఎలా బతుకుతాననుకున్నారండి? భరత్ అయ్యో ఇప్పుడు నేను మన బిడ్డ ఏం కావాలనుకున్నారు? ఇంత అన్యాయం చేసి వెళ్ళిపోయారండి. అయ్యో